ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గట్టిగా అరవక కాంచనా. యో పోవయ్యా, నువ్వు చెప్తే నేనేదేంటి? గట్టిగా అరవటం కాదు, ఇల్లంతా దద్దరిల్లిపోయేలాగా చెప్తా. పెద్దమ్మాయి ఉండగా దాన్ని పక్కన పెట్టేసి చిన్నదాని నిశ్చితార్థం ఎట్టా చేస్తారో అందర్నీ నిలదీస్తాను. నమ్మి నీ దగ్గర పెడితే నా బిడ్డకింత అన్యాయం చేసుండవా? కాంచనా ప్లీజ్, నీకు దండం పెడతాను, ఒక్కసారి నేను చెప్పేది విను. అసలు ఈ సంబంధం అనన్యకే చెయ్యాలనుకున్నాం, కానీ ఆనంద కోరుకుంది వేరు. అసలు ఏం జరిగిందంటే మేము చూడ్డానికి వచ్చింది అనన్యని కాదు, శరణ్యని. ఆ మంచితనమంతా నీది, కానీ మా దృష్టి మీ అక్క మీద పడడం కోసం అడుగడుగునా నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు అర్థమయ్యింది. మా స్థాయికి తగ్గ ఒక మంచి సంబంధాన్ని చూసి అనన్యకి నేనే పెళ్లి చేస్తాను. అది జరిగింది. ఆనంద గారు, అనన్య కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పిన తర్వాతే మేం ఒప్పుకున్నాం. ఇతగాడు మాటిచ్చుండాడు, ఏం చేసుండాడు? నిన్ను తగులుకున్నాడు, నన్ను ముంచుండాడు. శరణ్య తనింటి కోడలు కావాలని ఆ అమ్మి అనుకుంటుంది కాబట్టి ఆవిడ పబ్బం గడపడానికి మీకేదో కుక్క బిస్కెట్లు వేసుంటాది. ఆ బిస్కెట్లు సప్పరించుకుంటూ మీరిద్దరు కూర్చుండారు. లేదు, ఆనంద మాటంటే మాటే. యో ఎవడికయ్యా నమ్మకం? ఉన్న కొప్పని గొరిగించేసుకుని పూలెట్టుకోవడానికి సవరం చేయించుకుందట. అలా ఉంది. కళ్ళ ముందున్న సంబంధాన్ని వదిలించుకుని రేపు ఆవిడేదో గొప్ప సంబంధం తీసుకొస్తుందని నేను నా కూతురు పడిగాపులు కాస్తుండాలా? ఈ సంబంధం నా కూతురికే చెయ్యాలి, అంతే. ఇప్పుడే తేల్చేస్తాను. కాంచనా, కాంచనా, నీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుకుంటాను, దయచేసి గొడవ చెయ్యొద్దు. నువ్వు గొడవ చేస్తే శరణ్య జీవితం నాశనమైపోతుంది. అబ్బా, కన్న కూతురు జీవితం నాశనం అయిపోతుండదని తెగ బాధపడిపోతా ఉండవే, మరి నా కూతురు జీవితం నాశనం అవట్లేదా? కాంచనా, అనన్య భవిష్యత్తు గురించి వచ్చిన లోటేమీ లేదు. అనన్యని కన్నది నువ్వే అయినా పెంచింది మేము. దాని మీద నీకంటే మాకే ప్రేమ ఎక్కువ ఉంది. ఒక బిడ్డ ఆనందం కోసం మరో బిడ్డ కన్నీళ్లు చూడాలని మేము అనుకుంటామా? అనుకోం కదా. దయచేసి మేము చెప్పేది విని పరిస్థితిని అర్థం చేసుకో. ప్లీజ్ కాంచనా, దయచేసి అర్థం చేసుకో. ఛీ, వదలవే. మీ బ్రతుకులు చెడా. ఇంకెంతకాలం మీరిద్దరూ నన్ను మోసం చేస్తారో చేసుకోండి. ఈ సంబంధం మీ కూతురికే చేసుకోండి, కానీ ఒక్కటి యాది పెట్టుకోండి, మీరు చెప్పినట్టు నా బిడ్డకి గొప్పింటి సంబంధం చేసి తీరాలి. ఈ ఇంట్లో నీ కూతురు ఎట్ట సుఖంగా కాపురం చేస్తుందో నేను చూస్తాను. తలుపులకి ఎవరో గడి పెట్టారు. నిశ్చితార్థం అయిపోయి ఉంటుందా? ఛా! తాళి కట్టమంటే ఆలోచిస్తూ నిల్చున్నాడు.
నువ్విక్కడున్నావేంటి? అది మ్యామ్, నిశ్చితార్థం కదా, పువ్వులు ఇక్కడున్నాయని చెప్తేను తీసుకొద్దామని వచ్చాను మ్యామ్. ఈలోపే బయటెవరో గడి పెట్టేశారు. అవునా? ఇక నువ్వు పూలు పెట్టనక్కర్లేదు. అదే, పూలు తీసుకురావక్కర్లేదు. నిశ్చితార్థం అయిపోయింది. ఏంటి అలా స్టన్ అయిపోయావు? ఏం లేదు మేడం, నేను మిస్ అయ్యానని అంతే. అవును, నువ్వు మిస్సే అయ్యావు. నీ సారీ చాలా బాగుంది సమీరా, కానీ నీ డెసిషన్ కరెక్ట్గా లేదు. అదే, చెవి కమ్మలకి శారీకి అస్సలు మ్యాచింగ్ కుదరలేదు అంటున్నాను. మా దర్శన్ నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఈవిడ ఇలా మాట్లాడుతుందేంటి? ఈవిడ ఇందాక గదిలో నేనుండడం చూసేసిందా? నీ పరిస్థితి ఏంటి అంటే మాట్లాడవేంటి సమీరా? దేని గురించి అడుగుతున్నారు మేడం? అదే, నీకు పెళ్ళిడొచ్చింది కదా, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని. పోనీ నన్నేమైనా మంచి సంబంధాలు చూడమంటావా? ఆ? ఆహా. ఓ, నీ పెళ్లి విషయం మీ పెద్దవాళ్ళకు వదిలేసావా? అది కరెక్ట్ సమీరా. ఈ వయసులో ఆకర్షణలే ఉంటాయి, కానీ జీవితానికి సంబంధించిన అనుభవాలు ముఖ్యం. అవి పెద్దవాళ్ళకి మాత్రమే ఉంటాయి. ఎవరు ఎవరికి కరెక్ట్ అనేది వాళ్లే నిర్ణయిస్తారు. ఇష్టాలు అని పరిగెడితే కష్టాలు పడాల్సొస్తుంది సమీరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.